కేరళలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్ట్మార్టం చేయలేక పారిపోవాలనుకుంటున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న తాను ఇప్పటివరకు ఎన్నో మృతదేహాలకు పోస్ట్మార్టం చేసినా ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఓ వైద్యురాలు తెలిపారు. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమైందని, రెండో దాన్ని చూడలేకపోయినట్లు చెప్పారు. అది ఏడాది చిన్నారిదని, అటువంటి మృతదేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయని భావోద్వేగంతో చెప్పారు. ఇక పోస్ట్మార్టం చెయ్యలేనని అనుకుని ఆ ప్రాంగణం నుంచి రిలీఫ్ క్యాంప్కు పారిపోదామనుకున్నట్లు చెప్పారు. కానీ వేరే మార్గం లేక అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించినట్లు సదరు వైద్యురాలు వివరించారు. ఇదిలా ఉంటే టీ తోటలో పనిచేసే సుజాత అనే వృద్ధురాలు తీవ్రంగా వరద రావడంతో మంగళవారం రాత్రి ఆమె కొండపైకి చేరుకున్నారు. పక్కనే అడవి ఉండటంతో ఏనుగు వచ్చింది. దీంతో ఆమెతో పాటు మనవరాలు దాని పక్కనే భయంగా గడిపారు. కాగా వయనాడ్ బాధితులకు సహాయం చేయాలని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇచ్చిన పిలుపుపై కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు వ్యతిరేక ప్రచారానికి దిగాయి. దాంతో మొత్తం 194 వ్యతిరేక పోస్టులను గుర్తించిన పోలీసులు 14 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. వయనాడు విషాదంపై పబ్లిక్గా మాట్లాడొద్దని శాస్త్రవేత్తల్ని హెచ్చరించిన కేరళ ప్రభుత్వం నాలిక ఖర్చుకుంది. కొండచర్యలు విరిగిపడిన ఘటనపై గత నివేదికల్ని ప్రస్తావిస్తూ విశ్లేషణలు చేయొద్దు అంటూ ముందస్తుగా శాస్త్రవేత్తలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి పినరై విజయన్ జోక్యం చేసుకుని ఆదేశాల్ని వెంటనే ఉపసంహరించారు.